వేసవి సెలవులు మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. అయినా ముషిరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం పనులు పూర్తి కాలేదు. గత ఏడాది ఈ పాఠశాలలో విద్యార్థులు షిఫ్ట్ విధానంలో విద్యను అభ్యసించారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్త తరగతి గదుల నిర్మాణం ప్రారంభించారు. అయితే ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ ఏడాది కూడా షిఫ్ట్ విధానంలో చదువు కొనసాగించాల్సి వస్తుందని విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. విద్యా సంస్థలకు వేసవి సెలవులు మరికొద్ది రోజులలో ముగియనున్నాయి. వచ్చే నెల నుంచి స్కూళ్ళు పునఃప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈలోగా స్కూళ్ళకి ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే సెలవుల్లో ఉన్నప్పుడు మరమ్మతులు చేయాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం నేను ముషీరాబాద్లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భవనం ఇప్పుడు ముందున్న స్కూలు శిథిలావస్థకు చేరడంతో గత సర్కారు హయాంలో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగింది. అప్పుడు ఉన్న ప్రభుత్వంలోనే హయాంలోనే కొన్ని కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఈ స్కూల్ నిర్మాణం చేపట్టడానికి. కాకపోతే బిల్స్ సరిగ్గా శాంక్షన్ అవ్వడం లేదన్నట్టుగా ఈ మధ్యలోనే దీని నిర్మాణాన్ని ఆపేయడం జరిగింది. అయితే G+1 విధానంలో నూతన భవనం పనులు చేపట్టినప్పటికీ కూడా అంటే దీనికి వచ్చిన కాంట్రాక్టర్ బిల్లులు సరిగ్గా ఇవ్వడం లేదని అయితే మధ్యలోనే ఆపేయడం జరిగింది. అయితే దీంతో ఇక్కడ చదివే విద్యార్థులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉన్నత పాఠశాల భవన నిర్మాణ దశలో ఉండడంతో రెండేళ్లుగా ఈ పక్కనే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక భవనంలోనే ఎవరైతే విద్యార్థులు ఉన్నత పాఠశాలలో చదువుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పక్కనే ఉన్న పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది. అంటే 2024 నుంచి 2025 విద్యా సంవత్సరం వరకు కూడా షిఫ్టింగ్ విధానంలో అంటే తరగతులు నిర్వహించడం జరిగింది. అంటే పొద్దున ఉదయం వేళలో అయితే 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు చదువుకోవడం జరిగింది. వాళ్ళు అయిపోగానే నెక్స్ట్ ఉన్నత విద్యా పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 గంటల మధ్యాహ్నం నుంచి మళ్ళీ సాయంత్రం వరకు చదువుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా వాళ్ళు షిఫ్ట్ వైజ్గా విద్యార్థులు అయితే చదువుకోవడం జరిగింది. హై స్కూల్లో 600 మంది పైగా ఉండడంతో షిఫ్ట్ విధానంలో కొంచెం తరగతుల నిర్వహణ పూర్తి స్థాయిలో అంతగా జరగలేదు అని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు చూసుకున్నట్లయితే చాలా కష్టపడే అంటే 2024 నుంచి 25 విద్యా సంవత్సరాన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. అంటే పక్కనే ఉన్న పాఠశాలకు వెళ్ళి షిఫ్ట్ వైజ్గా చదువుకోవడం జరిగింది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు దీనికి సంబంధించిన అధికారులు స్పందించి అంటే ఇప్పటికైనా ఈ నూతన విద్యా సంవత్సరంలో 2025 నుంచి 26 విద్యా సంవత్సరంలోనైనా ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఈ భవన నిర్మాణం పూర్తి చేసి వెంటనే వాళ్లకు అందించాలని అయితే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. కెమెరామన్ వీరబాబుతో అలేఖ్య, HM TV, హైదరాబాద్.